రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ టు వై అగ్రి హెల్పర్స్. ఈ వీడియోలో మనం చైనా డ్రోన్ కి మరియు ఇండియా డ్రోన్ కి మధ్య గల ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనేవి తెలుసుకుందాం. సో ముందుగా మన ముందున్నారు వెంకీరెడ్డి గారు. నమస్తే అండి. సో ఇండియా డ్రోన్ కి మరియు చైనా డ్రోన్ కి మధ్య గల డిఫరెన్స్ అనేవి వెంకీరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో వెంకీరెడ్డి గారు, ఇండియా డ్రోన్ కి చైనా డ్రోన్ కి మధ్య గల భేదాలు మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. సో ముందుగా ఇండియా డ్రోన్ కి మరియు చైనా డ్రోన్ కి DGCA సర్టిఫికేషన్స్ అనేవి ఎలా ఉంటాయి? అసలు సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయా? ఎస్ అండి, మనకి DGCA సర్టిఫికేషన్ అనేది గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ వచ్చిన డ్రోన్స్ కి మాత్రం ఉంటుంది. చైనా డ్రోన్స్ కి అనేది ఉండదండి. DGCA సర్టిఫికేషన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. పోతే సబ్సిడీస్ అనేవి ఈ డ్రోన్స్ కి ఉంటాయా? సబ్సిడీ అనేవి మనకి గవర్నమెంట్ కనుక ప్రొవైడ్ చేస్తే మనకి DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ కి మాత్రం వస్తుంది. చైనా డ్రోన్స్ కి 80% లో సబ్సిడీ అనేది రాదు. వారంటీ గ్యారంటీస్ అనేవి వస్తాయా? యా, మనము ఇండియా డ్రోన్స్ కి అయితే వారంటీ గ్యారంటీ ఉంటుంది. బట్ చైనా డ్రోన్స్ కి అనేది ఈ వారంటీ కానివ్వండి, గ్యారంటీ కానివ్వండి ఉండదు. ఇఫ్ సపోజ్ ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చినా సరే మనం డ్రోన్ ని పక్కన పెట్టాల్సి వస్తుంది చైనా డ్రోన్స్ అయితే. సర్వీస్ సెంటర్స్ అనేవి మనకి దగ్గరలో ఏమైనా లభిస్తాయా? ఎస్ అండి, మనం ఇండియాలో ఇండియన్ డ్రోన్స్ కి ప్రతి డ్రోన్ కి మనకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయండి. సో దాన్ని బట్టి మనం విత్ ఇన్ 24 hours లో వాళ్ళు వచ్చి మనకి సర్వీస్ చేస్తారు. సో DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ కి అంటే చైనా డ్రోన్స్ అనేవి అవైలబిలిటీ ఉంది. చైనా డ్రోన్స్ కి అనేది అవైలబిలిటీ ఉందండి. ఎవరో ఒకరు అది సేల్ చేసే పర్సన్ మాత్రమే తను కొంత నాలెడ్జ్తో దాన్ని రిపేర్ చేస్తారు. ఏదైనా మేజర్ ప్రాబ్లమ్ వస్తే మాత్రం చైనా డ్రోన్స్ పక్కన పెట్టాల్సి. సో ఈ డ్రోన్స్ కి సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? సో మనకి DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ కి మనకి శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుంది. సో 2 సెన్సార్స్ వస్తాయి, 3 సెన్సార్స్ వస్తాయి. అబ్స్ట్రాక్షన్ సెన్సార్, టెరైన్ సెన్సార్ వస్తుంది, మళ్ళీ ట్యాంక్ లో లిక్విడ్ సెన్సార్ వస్తుంది. సో ఈ ఫీచర్స్ అనేవి రెండింటికి ఉంటాయా? సో మనకి DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ లో, ఇండియా డ్రోన్స్ లో ఈ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. చైనా డ్రోన్స్ లో టోటల్ ఫీచర్స్ అనేవి ఉండవండి. సో చైనా డ్రోన్ లో మేబీ ఉంటే ఒక అబ్స్ట్రాక్షన్ సెన్సార్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ ఉండవు. వీటిలో మోడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? సో మోడ్స్ అనేవి ఆటోమేటిక్ చేసుకోవచ్చు, మాన్యువల్ చేసుకోవచ్చు. రెండు డ్రోన్స్ లో ఉంటాయి. ఈ డ్రోన్స్ లో రిటర్న్ టు ల్యాండింగ్ అనే ఆప్షన్ ఉంటుందా? సో మనకి మన ఇండియా డ్రోన్స్ లో అయితే రిటర్న్ టు ఆప్షన్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ అన్ని ఉంటాయండి. చైనా డ్రోన్స్ లో అయితే ఉండవండి. సో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది వాడేవాళ్ళు? సో ఇఫ్ సపోజ్ ఒక పర్సన్ ఎవరైనా స్ప్రే చేస్తూ ఉన్నారు, సో సమ్ డిస్టెన్స్ లో ఉంది, సో అక్కడి నుంచి తను ఆపరేట్ చేసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు, సో తను రిటర్న్ టు హోమ్ ప్లేస్ చేస్తే, సో తను ఎక్కడైతే ఫ్లై చేస్తాడో అక్కడ ల్యాండ్ అవుతుంది. సో ఈ లోపు తిని ఏదైనా పొలాల గట్ల నుంచి మాట అనేది ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఈ డ్రోన్స్ కి ఇన్సూరెన్స్ అనేది ఉంటుందా? ఎస్ అండి, మనకి ఇండియా డ్రోన్స్ అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ కి మాత్రం ఇన్సూరెన్స్ ఇస్తారు, రిమైనింగ్ డ్రోన్స్ కి ఇన్సూరెన్స్ ఇవ్వదండి. అంటే DGCA సర్టిఫికేషన్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు. సో వీటికి మాల్ ఫంక్షనింగ్ ఏమైనా ఉంటుందా? సో చైనా డ్రోన్స్ అన్ని మాల్ ఫంక్షన్ అండి, ఇండియా డ్రోన్స్ కి మాల్ ఫంక్షన్ ఉంటుంది. ఎవరి సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని దాన్ని రెడీ చేస్తారు. సో ఈ డ్రోన్ కి EMI ఫెసిలిటీ అనేది ఉంటుందా? అవునండి, మనకి DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ అన్నిటికీ EMI ఫెసిలిటీ అనేది మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, ఆయా కంపెనీలు కానివ్వండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు EMI అనేది. బట్ చైనా డ్రోన్స్ అనేది మీకు EMI అనేది రాదండి. సో వీటికి బ్యాటరీ బ్యాకప్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో మనం చూసుకున్నట్లయితే మనకి చైనా డ్రోన్స్ కంటే మన DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ డ్రోన్స్ మధ్యన బ్యాటరీ వేరియేషన్స్ ఏమైనా ఉంటుందా? డ్రోన్స్ మధ్యలో అంటే ఇఫ్ సపోజ్ మనకి DGCA సర్టిఫైడ్ డ్రోన్స్ లో బ్యాటరీ సంబంధించి సెన్సార్స్ ఉంటాయి. సో బ్యాటరీ హెల్త్ పాడవకుండా చూస్తాయి. అదే చైనా డ్రోన్స్ లో చూసుకుంటే ఇవి అనేది ఉండవు. సో ఆటోమేటిక్గా సమ్ టైమ్స్ బ్యాటరీస్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చైనా డ్రోన్స్. సో వీటి యొక్క బిల్డ్ క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఏ డ్రోన్స్ బాగా? సో బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మీరు ఇండియా డ్రోన్స్ కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ బాగుంటుందండి. ఇండియా డ్రోన్ కి మరియు చైనా డ్రోన్ కి మధ్య గల ఓవరాల్ స్కోర్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో థ్యాంక్స్ వెంకరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ వీడియో. మీరు కనుక ఇండియాలో ఉన్న టాప్ 10 డ్రోన్ కంపెనీస్ యొక్క ర్యాంకింగ్ తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.